న్యూస్ ప్రభుత్వ ప్రకటనలో మాజీ ముఖ్యమంత్రుల ఫోటోలు ఉపయోగించవచ్చని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. తమిళనాడు ప్రభుత్వం స్టాలిన్ విత్ యూ క్యాంపెయిన్ పై మద్రాస్ హైకోర్టు తీర్పును కొట్టివేసింది. ప్రభుత్వ ప్రకటనలో మాజీ ముఖ్యమంత్రుల ఫోటోలను ఉపయోగించడంలో తప్పులేదని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. సుప్రీంకోర్టు వ్యాఖ్యలకు సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ. లక్ష్మీదుర్గ తమిళనాడు ప్రభుత్వం మాజీ ముఖ్యమంత్రుల పేర్లను ఉపయోగించకుండా నిషేధిస్తూ మద్రాస్ హైకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలను సుప్రీంకోర్టు ఈ రోజు కొట్టేసింది. అంతేకాకుండా పిటిషనర్ కు 10 లక్షల జరిమానా కూడా విధించింది. తమిళనాడు ప్రభుత్వం స్టాలిన్ విత్ యూ అనే పేరుతో ఒక మల్టీ డిజిటల్ ప్లాట్ఫామ్ పైన ప్రకటనలు జారీ చేస్తుంది. అంతేకాకుండా అందులో మాజీ ముఖ్యమంత్రుల ఫోటోలను కూడా ఉపయోగిస్తుంది. దీన్ని సవాల్ చేస్తూ అన్నాడీఎంకే చెందినటువంటి నేత అన్నాడీఎంకే కార్యకర్త షణ్ముగం మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. మద్రాస్ హైకోర్టు దీంట్లో ఈ యొక్క పిటిషన్ విచారించి మాజీ ముఖ్యమంత్రులు అంటే ముఖ్యమంత్రులు వరకు కూడా రాష్ట్రపతి, ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి వారి ఫోటోలను ఉపయోగించడానికి మాత్రమే సుప్రీంకోర్టు గతంలో అనుమతి ఇచ్చింది. కానీ మాజీ ముఖ్యమంత్రుల ఫోటోలను ఉపయోగించడానికి ఈ యొక్క వాళ్ళ పేర్లు కూడా పెట్టడానికి సుప్రీంకోర్టు గతంలో ఇచ్చినటువంటి తీర్పులో లేదు అంటూ స్టాలిన్ విత్ యూ అనే యొక్క పేరును, అదేవిధంగా మాజీ ముఖ్యమంత్రుల చిత్రాలను ఈ యొక్క డిజిటల్ ప్లాట్ఫామ్ లో ఉపయోగించకుండా మద్రాస్ హైకోర్టు నిరోధించింది. దాన్ని సుప్రీంకోర్టులో డిఎంకే సవాల్ చేసింది. డిఎంకే తరఫున సీనియర్ కౌన్సిల్ ముకుల్ రోహతగి వాదించారు. ఇది గతంలో కూడా చాలా మంది ఇటువంటి పేర్లు పెట్టారు. దేశవ్యాప్తంగా ఇవన్నీ కూడా అమల్లో ఉన్నాయి. ఆయన ఎక్కడా లేని విధంగా తమిళనాడులో మాత్రమే ఈ విధంగా అన్నాడీఎంకే నేతలు కావాలని రాజకీయ దురుద్దేశంతో ఈ విధంగా ఈ కోర్టులను ఆశ్రయిస్తున్నారు. అంతేకాకుండా స్టాలిన్ విత్ యూ అనేది కొత్త పథకం కాదు. ఏదైతే సిటిజన్స్ కు సంబంధించి సంక్షేమ పథకాలు పొందేందుకు వీలుగా ఒక డిజిటల్ ప్లాట్ఫామ్ ని ఏర్పాటు చేశారు. దాన్ని కూడా నిలిపేయటం అన్నది అది సమంజసం కాదు అన్నది పిటిషన్ తమిళనాడు ప్రభుత్వం తరఫున ముకుల్ రోహతగి వాదించారు. ఈ పిటిషన్ విచారించినటువంటి జస్టిస్ బిఆర్ గవాయ్, సిజే బిఆర్ గవాయ్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ యొక్క అందులో ఎటువంటి అభ్యంతరాలు లేదు. సీఎంల ఫోటోలు, మాజీ సీఎంల ఫోటోలు కూడా ఉపయోగించవచ్చు, అందులో తప్పేమీ లేదు. గతంలో కూడా చాలా మంది జరిగిందే అంటూ అనుమతిస్తూ అన్నాడీఎంకే సభ్యుడు ఎవరైతే కోర్టును ఆశ్రయించినటువంటి షణ్ముగం ఉన్నారో ఆ షణ్ముగంకి 10 లక్షల రూపాయల జరిమానాను కూడా సుప్రీంకోర్టు విధించింది. లక్ష్మీదుర్గ. ఓకే, థ్యాంక్ యూ కృష్ణ.